ప్రియులారా, కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ టీం వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాం. మరి 5వ సంవత్సరాలు ముగించుకొని నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్న సందర్భంలో వీరికి మీ అందరికీ వార్షిక శుభాలు తెలియపరుస్తున్నాం. చక్కగా ఈ సువార్త ప్రాజెక్టు ఇంకా కొనసాగాలని, అనేక మందికి సువార్త అందాలని మనం ప్రార్థన చేద్దాం, ప్రోత్సహిద్దాం. రైట్, ఈరోజు మన ధ్యానాంశం గుర్తుపెట్టుకోవాలి. చాలా ముఖ్యమైన అంశం మీతో చెప్పబోతున్నాను. ఏమిటంటే హానోకు జలప్రళయం వాయిదా పడుట. మీరెప్పుడు విని ఉండరు, లేక ఆలోచించి ఉండరు. అందుకే న్యూ గుంటూరు న్యూ మెసేజ్. హానోకు జలప్రళయం వాయిదా పడుట. జనరల్గా మనకు బైబిల్లో ఏం తెలుసు అంటే నోవాహు జలప్రళయం గురించి మనకు తెలుసు. కరెక్టేనా? నోవాహు తాత గురించి అందరికీ తెలుసు. ఎందుకంటే సండే స్కూల్ పిల్లలకి నోవాహు తాత కథ చెప్తారు. నోవాహు జలప్రళయం గురించి మనం బైబిల్లో చదువుతాము, ప్రసంగాలు చేస్తాం, వింటాం. నోవాహు జలప్రళయం గురించి క్రైస్తవ లోకానికి తెలుసు, కానీ ఒక మర్మం ఉంది. నోవాహు జలప్రళయానికి ముందు అసలు సంగతి ఉంది. హానోకు జలప్రళయం వాయిదా పడుట. ఇది ఎలా జరిగిందో ఏంటో ఈరోజు మీరు తెలుసుకోవాలి. తెలుసుకుంటే మీరు షాక్ అయిపోతారు. ఒక్కసారి మీరు షాక్ అయిపోతారు. బైబిల్లో ఇలాంటి లోతైన విషయం ఉందా అని, ఎంత విశ్వాసం ఉందా అని, దేవునిలో ఎంత ప్రేమ శక్తి ఉందా అనేది మీకు తెలిసిద్ది. అందువల్ల చాలా ఇంట్రెస్ట్గా వినాలి. అవసరమైతే మంచి నోట్స్ కూడా మీరు తయారు చేసుకోవాలి. హానోకు గురించి ఆల్రెడీ నేను క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో ఒక 7-8 ప్రసంగాలు చేశాను. అవి మీరు తీసుకోండి. క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ ఛానల్ వస్తుంది. అందులో మీరు హానోకు గురించి కొడితే కొన్ని ప్రసంగాలు వస్తాయి, మీరు డేటా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక మెసేజ్ మీకు అందిస్తాం. హానోకు జలప్రళయం వాయిదా పడుట. హానోకు ఎవరో, జలప్రళయం ఏమిటి, వాయిదా పడటం ఏంది, వాయిదా ఎందుకు పడింది, దానికి ముందేం జరిగింది, తర్వాత ఏం జరిగింది, ఇలాంటి కొన్ని ముఖ్యమైన విషయాలు క్రైస్తవ లోకానికి చెప్పాలి, ప్రపంచానికి మనం తెలియపరచాలి. 2వ రాకడ వచ్చే లోపు బైబిల్లో ఉన్న మర్మాలు మొత్తం బయటకు వస్తాయి అన్నమాట. అది రావాలి. 2వ రాకడ వచ్చే లోపు బైబిల్లో ఉన్న మర్మాలు, బైబిల్లో ఉన్న ఆత్మీయ సత్యాలు మొత్తం బయటకు వచ్చేస్తాయి. దేవుడు బయలుపరుస్తాడు అన్నమాట. కొన్ని సంవత్సరాలు మరుగున ఉన్న విషయాలు అంచె దినాల్లో దేవుడు బయటకు తీసుకొస్తాడు ప్రజలు మొత్తానికి తెలియటానికి. సో ఈరోజు హానోకు గురించి కొద్దిసేపు మనం బైబిల్ స్టడీ చేద్దాం. ఈ జలప్రళయం గురించి ఆలోచిద్దాం. రాకడలోకి తీసుకొస్తాను లింకు, చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. ముందుగా ఒక వాక్య భాగం చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. ఎవరైనా ఒకరు చదవచ్చు, అందరూ మీ బైబిల్లో చూసుకోండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాం, గమనించండి. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. వింటున్నారా? దేవుని యందు విశ్వాసమును బట్టి ఏం జరిగిందంట? హానోకు మరణము చూడకుండా కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెను అని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతనిని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. చాలు, ఇక జాగ్రత్తగానండి. ఓకే, లోపలికి వచ్చేస్తున్నా. హానోక్, ఇది చాలా మంచి పేరు. పరిశుద్ధ గ్రంథంలో చాలా గొప్ప గొప్ప పేర్లు ఉన్నాయి, మంచి పేర్లు ఉన్నాయి. అందులో హానోకు అనేది ఒక గొప్ప పేరు. అది హానోకు అంటే అర్థం ఏంటంటే హత్తుకొనుట, దేవుణ్ణి హత్తుకొని జీవించడం, లేక దేవుణ్ణి ఆరాధించడం,
లేక దేవునితో అన్యోన్య సహవాసము కలిగి ఉండడం, లేక దేవునితో ఒప్పందపడటం, ఇలాంటి కొన్ని అర్థాలు వస్తాయి. కనుక హానోకు అనే పేరు సూపర్. అంటే దేవుణ్ణి హత్తుకొని జీవించుట, ఆయనతో పెనవేసుకొని బ్రతకటం అన్నమాట. ఆయన్ని ఆరాధిస్తూ అన్యోన్య సహవాసము కలిగి ఉండటమే హానోక్. అది సంగతి. కనుక అది చాలా మంచి పేరు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పేర్లు మనం అర్థం చేసుకోవాలి. మనము బాప్తీసం తీసుకునేటప్పుడు పేర్లు పెట్టుకుంటారు, కొంతమంది పేర్లు మార్చుకుంటారు. అప్పుడు మంచి పేర్లు వెతుక్కొని పెట్టుకోవాలి. అలాగే మన పిల్లలకు కూడా కొంతమంది పేర్లు పెడతాం కదా, చిన్నపిల్లలకి, వాళ్ళకు కూడా మంచి మంచి పేర్లు వెతికి పెట్టుకోవాలి. అది బాప్తీసం తీసుకునేటప్పుడు ఒకవేళ మనం పేర్లు మార్చుకోవాలన్నా, లేకపోతే మన పిల్లలకు పేర్లు పెట్టాలన్నా కూడా మంచి పేర్లు పెట్టుకోవాలి. ఎందుకో చెప్పమంటారా? ఏది పడితే పిచ్చి పేర్లు పెట్టగాకండి, మంచి పేర్లు పెట్టండి. మంచి మీనింగ్ఫుల్గా అర్థవంతంగా పేర్లు పెట్టండి. ఎందుకో తెలుసా? ఒక వ్యక్తి తాను చనిపోయే లోపు ఆ పేరుతో కొన్ని లక్షల సార్లు పిలువబడతాడు. ఇప్పుడు ఏ పేరైతే పెట్టుకుంటాడో ఆ పేరుతో అతడు చనిపోయే లోపు కొన్ని లక్షల సార్లు పిలువబడతాడు. మరి అలాంటప్పుడు పిలిపించుకునేటప్పుడు మంచి పేరు పెట్టుకొని పిలిపించుకోవాలి. ఏదో ఒక్కొక్కరికి పెట్టే పేర్లు, మనుషులకు పెట్టే పేర్లు ఒకటి ఉండకూడదు. లేకపోతే నైస్గా పీస్గా ఉండకూడదు. లేకపోతే పలానా అక్షరం కలిస్తే చాలని కొంతమంది అది చూసుకుంటారు. అక్షరం కలిస్తాలు ఇది కాదు, ఒక మంచి అర్థవంతమైన పేరు ఉండాలి. అంటే పేరే ఒక మెసేజ్ అయి ఉండాలి. ఇప్పుడు నీ కొడుకో కూతురుకో పేరు పెట్టావు, వెరీ గుడ్. ఆ పేరే ఒక మెసేజ్. అది ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? అబ్రాహాం పేరు మార్చి అబ్రహాముగా చేశాడు. అబ్రాహాం అంటే అర్థం ఏంటి? గందరగోళం. చూసారు ఎంత మంచి పేరు పెట్టుకున్నారు వాళ్ళు. వాళ్ళు భలే పేరు పెట్టారాయా, అబ్రాహాం గందరగోళం. దేవుడు ఆ పేరు తీసిపడేసి అబ్రాహాముని అబ్రహాముగా చేశాడు. అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి, ఆశీర్వాదమునకు తండ్రి. దేవుడు పేరు మార్చేశాడు. మార్చి, అబ్రహామా నేను నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదును, నీ పేరును బట్టి నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. నీ పేరు గందరగోళం అబ్బాయి, అటొద్దు, అందుకని నీ పేరు మారుస్తున్నాను, ఆ పేరును బట్టి నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని పిల్లలైన వాళ్ళు మంచి పేర్లు పెట్టుకొని ఆ పేరుతో పిలిపించుకోవాలి. ఆ పేరే ఒక పెద్ద మెసేజ్ అయిపోవాలి. నీ పేరులోనే అర్థం ఉండాలి. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు హానోకు అంటున్నాం, హత్తుకొనుట అంటే దేవుణ్ణి హత్తుకొని ఇంకా ఆయన్ని కలిగి జీవించటం అన్నమాట. నేను చిన్నప్పుడు నాకు గుర్తొస్తుంది, నేను పుట్టినప్పుడే కళ్ళు లేకుండా పుట్టా. 3 రోజులు కళ్ళు తెరవలేదు. తర్వాత నుంచి మరి చూపు కనపట్టలేదు. అప్పుడు మా తల్లిదండ్రులు, బంధువులు అందరూ చాలా బాధపడ్డారు. ఎందుకంటే మా ఇంట్లో ఎవరికి అలాగలేదు. నేను ఒక్కడిని అలా కళ్ళు లేకుండా పుట్టేసరికి మరి ఇతను ఎవరు చూస్తారు? మనం ఉన్నంతకాలం మనం చూస్తాం, మనం తర్వాత ఇతను ఎవరు చూస్తారు? పెద్ద అయినాక ఇతను భవిష్యత్తు ఏంటని చాలా బాధపడతా ఉన్నారు. సరే, చిన్నప్పటి నుంచి కళ్ళు లేకుండా ఉన్నాను. తర్వాత ఏం చేశారు? పేరు పెట్టడానికి మా తల్లిదండ్రులు చర్చిలోకి తీసుకొచ్చారు. పాస్టర్ గారి చేతుల్లో పెట్టారట. నన్ను పెట్టి, పాస్టర్ గారు ఈ బాబుకి పేరు పెట్టండి అన్నారట. అప్పుడు పాస్టర్ గారు, ఏం పేరు పెట్టమంటావా అంటే, మేమేమనుకోలేదండి, మీకు ఇష్టం వచ్చిన పేరు పెట్టండి అని చెప్పి తల్లిదండ్రులు చెప్పారు. అప్పుడు పాస్టర్ గారు కూడా టయానికి ఏం గుర్తు రాలేదంట ఏం పెట్టాలని. అప్పుడు ఆయనకి ఏమి పేరు పెట్టాలో అర్థం కాక తోచగా నా చేతికి బైబిల్ ఇచ్చి తీపిచ్చాడంట. చిన్నపిల్లాడు అప్పుడు చర్చిలో. బైబిల్ 3 సార్లు తీస్తే 3 సార్లు యెషయా గ్రంథమే వచ్చిందంట. అప్పుడు నాకు యెషయా అని పేరు పెట్టారు. దాన్ని స్కూల్ రికార్డులో ఐజయా అని రాశారన్నమాట. స్కూల్ రికార్డులో అట్లా ఇంగ్లీష్లో రాశారు, యెషయా అని పేరు పెట్టారు. సో యెషయా అంటే ఏంటి? యెహోవా రక్షణ, యెహోవా రక్షించును, గొప్ప ప్రవక్త. అప్పుడు పాస్టర్ గారు చెప్పాడంట, ఈయన కళ్ళు లేవు అని చెప్పి మీరు బాధపడగాకండి, మరి చూడు దేవుడు 3 సార్లు బైబిల్ తీస్తే యెషయా అనే పేరు వచ్చింది, ఎంత గొప్ప ప్రవక్త అతను. కాబట్టి పెద్దయినాక దేవుడు ఇతనికి మంచి భవిష్యత్తు ఇస్తాడు, ఇతడు గొప్ప ప్రవక్తలాగా గొప్ప సువార్థికుడు అయిపోతాడు, దేవుడు ఇతన్ని బలంగా వాడుకుంటాడని ఆ రోజు పాస్టర్ గారు పేరు పెట్టి ప్రార్థన చేసి ప్రవచనం చెప్పాడు. సో పేరు అనేది చాలా ఇంపార్టెంట్. మనం పట్టించుకోగానే ఏదో కొత్త పేరు చూసుకొని
నైస్గా ఉండే పేరు చూసుకుంటాం, కానీ ఆ పేరులో ఉన్న విలువ తెలియాలి. ఆ పేరే ఒక పెద్ద మెసేజ్ అవ్వాలి. సో యెషయా అంటారు హీబ్రూలు, అంటే యెహోవా రక్షణ, యెహోవా రక్షించును అది. కాబట్టి మన పేరులో అర్థం ఉండిద్ది. ఇక్కడ హానోక్ గొప్ప పేరు. దేవునితో నిబంధన, దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండటం. ఇక్కడ మనం హెబ్రీ పత్రికలో చూస్తే రండి, 11:5లోకి రండి. హెబ్రీ పత్రిక 11:5లో, ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళినా చదువుకోండి. అక్కడ విశ్వాస వీరుల పట్టి ఉంది. పాత నిబంధనలో కొంతమంది భక్తుల పేర్లు రాసి పెట్టారు. ఏ భక్తుడు దేవుని పట్ల ఎలా విశ్వాసం కలిగి ఉన్నాడు, ఏ భక్తుడు ఎలా భక్తి చేశాడని కొంతమంది భక్తుల్ని ఉదాహరణగా తీసుకొని విశ్వాస వీరుల పట్టి 11వ అధ్యాయంలో రాశాడు. ఆ 11వ అధ్యాయం అంతా చదువుతూ ఉంటే ఎలాంటి వాడికైనా ఉద్యమం వచ్చింది. ఇవి ఆత్మీయ ఉద్యోగ సభలు కదా. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదువుతూ ఉంటే ఎవరికైనా ఉద్యమం వచ్చేసింది. మన విశ్వాసం ఇంక్రీజ్ అయింది, పెరిగిద్ది అన్నమాట. విశ్వాస వీరులు, భక్తులు ఒక్కొక్క వ్యక్తి ఎలా బ్రతికారు, వారు ఎలా ప్రార్థనాపరులుగా ఉన్నారు, ఎలా భక్తి చేశారు, ఎలా వారు విశ్వాసాన్ని వాళ్ళు కాపాడుకున్నారని ఒక్కొక్క భక్తుడి గురించి ఆలోచిస్తూ ఉంటే చాలా గొప్పగా ఉండిద్ది. కనుక బైబిల్లో హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఒక స్పెషల్. ఆ అధ్యాయాన్ని విశ్వాస వీరుల పట్టి అని పిలుస్తారు. మనం కూడా విశ్వాస వీరుల్లాగా ఉండాలి. ఆ భక్తుల్లో ఒక భక్తుల్లాగా మనం కూడా జీవించడానికి ప్రయత్నం చేయాలి. సో ఇప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉన్నటువంటి విశ్వాస వీరుల్లో ఒక అతని గురించి ఇప్పుడు మనం ఆలోచించబోతున్నాం. ఎవరి గురించి? హానోకు గురించి. రైట్. ఈ అధ్యాయంలో చాలా మంది పేర్లు ఉంటాయి. ఆ లిస్ట్ అంతా మీరు తర్వాత చూసుకోండి. ఆ అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టి ఉండిద్ది, లిస్ట్ ఉండిద్ది. ఆ లిస్ట్ అంతా మీరు చూడండి, ఎవరెవరు ఏ విషయాల్లో విశ్వాసం కలిగి ఉన్నారో చూడండి. సో ప్రస్తుతానికి హానోకు గురించి మనం ఆలోచిద్దాం. రైట్. ఈ హానోకు గురించి ప్రియులారా, బైబిల్ మొత్తం మీద 3 చోట్ల ఉంది. మీకు ఆ రెఫరెన్స్లు కూడా ఇచ్చి లోపలికి వెళ్తా నేను. హానోకు గురించి బైబిల్లో ముచ్చటగా 3 చోట్ల ఉంది. ఒకటి వచ్చేసి ఆదికాండం 5వ అధ్యాయంలో 21వ వచనం నుంచి 24వ వచనం వరకు. అంటే హానోకు గురించి బైబిల్ ఎక్కడెక్కడ ఉందో ముందు తెలియాలి మనకి. ఆదికాండం 5వ అధ్యాయం 21 నుంచి 24 వరకు ఉంది. తర్వాత 2 హెబ్రీలకు రాసిన పత్రికలో ఇక్కడ మనం చూసినట్టుగా 11వ అధ్యాయం 5వ వచనంలో ఉంది. తర్వాత యోధా పత్రిక ఒకే అధ్యాయం 14-15 వచనాల్లో ఉంది. సో బైబిల్ మొత్తం మీద 3 చోట్ల ఇతని గురించి ఉంది. అంటే చాలా తక్కువే ఉంది. ఇతని గురించి పెద్ద చరిత్ర ఏమి లేదు, చాలా తక్కువ ఉంది. 3 చోట్ల ఉంది. సరే, ఇంకొక విషయం ఏం చెప్పాలంటే, హానోకు అనే పేరు కలిగిన వాళ్ళు వింటున్నారా? మీ అందరికి మంచి బైబుల్ నాలెడ్జీ కావాలి క్రైస్తవులకి. హానోకు అనే పేరు కలిగిన వాళ్ళు ఒక ఆదికాండంలోనే 4 ఉన్నారు. మళ్ళీ బైబిల్ మొత్తం మీద కాదు, ఒక్క ఆదికాండం అనే పుస్తకంలోనే హానోకు అనే పేరు కలిగిన వాళ్ళు 4 ఉన్నారు. చూసారా? అది బైబిల్ నాలెడ్జ్. ఇప్పుడు 4 హానోకుల గురించి మనం చెప్తే 4 ప్రసంగాలు అవుతాయి. అప్పుడు 4 రోజులు సభలు పెట్టాలి. ఒక్కొక్క రోజు ఒక్క హానోకు గురించి మాట్లాడాల. 4 వెరైటీ మెన్ వీళ్ళంతా. వీళ్ళ గురించి చెప్తే నేను లోపలికి వస్తా. మొదటి హానోకు ఎవడరా అంటే, ఆదికాండం అనే పుస్తకంలో 4 ఉన్నారు, గుర్తుపట్టండి. సీరియల్ నెంబర్ 1 మొదటి హానోకు ఎవడంటే కయ్యోను కుమారుడు. ఇప్పుడు ఆదాము హవ్వలు ఉన్నారు కదా, అవునా? వాళ్ళ పెద్ద కొడుకు పేరు ఏం పేరు? కయ్యోను. ఆ కయ్యోను కొడుకు పేరు హానోకు. ఇతను ఒకడు. ఇతని సీరియల్ నెంబర్ 1 మొదటి హానోకు ఎవరు? కయ్యోను కుమారుడి పేరు హానోకు. సరే, రెండోవాడు షేతు వంశానికి సంబంధించినోడు. ఆ కయ్యోను హేబేల్ తర్వాత 3వవాడు షేతు పుట్టాడు కదా ఆదాములకి. ఆ షేతు వంశంలో ఇంకొక అతను ఉన్నాడు, అతని పేరు హానోకు. అతని గురించి ఇప్పుడు మనం చూడబోతున్నాం మెసేజ్. ఇతన్ని సీరియల్ నెంబర్ 2 అంటాం. షేతు వంశానికి సంబంధించిన హానోకు. నెంబర్ 3 3వ హానోకు ఎవరున్నారంటే, అబ్రహాము సంతానంలో ఒకడున్నాడు. ఎవరంటే కెతూరా కొడుకు. అబ్రహాము శారాలకు ఇసాకు పుట్టాడు. అబ్రహాము హాగరకి ఎవరు పుట్టారు? ఇష్మాయేలు పుట్టాడు, అవునా? అబ్రహాము కెతూరాలకు 6 పిల్లలు పుట్టారు. కరెక్టా కదా?
ఆ కెతూరా కొడుకుల్లో ఒకటి పేరు హానోకు. ఇతని హానోకు సీరియల్ 3 అంటాం. ఇతని గురించి ఆదికాండం 25వ అధ్యాయంలో ఉండిద్ది, 3వ హానోకు గురించి. తర్వాత 4వ హానోకు వచ్చేసి ఆదికాండం 41వ అధ్యాయంలోకి వస్తే మన రూబేను ఉన్నాడు కదా, 12 గోత్రాల్లో ఒక అతను రూబేను. ఆ రూబేను కొడుకు పేరు హానోకు. చూసారా, ఎన్ని సంవత్సరాలు బైబిల్ చదివినా బైబిల్ నాలెడ్జి ఎంత నేర్చుకోవాలో మనం. కొంతమందిని ప్రసంగాలు చెప్పమంటే బైబిల్ వదిలిపెట్టి బయటి విషయాలు చెప్పేస్తారు. బయటి విషయాలు మొత్తం తిప్పుతారు, తిప్పి మధ్యలో కథలు చెప్పి జోకులు చెప్పి గొడవలు చేసి బైబిల్ చెప్పరు. ప్రజలకు కావాల్సింది బైబిల్. చెత్త ఎందుకు? బైబిల్ నాలెడ్జి చెప్తే నేర్చుకుంటారు ఇంట్రెస్ట్గా. సో వాక్యాన్ని వాక్యంగా చెప్పాలి, సబ్జెక్ట్ మాట్లాడాలి. బయటి విషయాలు తగ్గించుకోవటం మంచిది, వాక్యం పెంచటం మంచిది. కరెక్టా కదా? కరెక్టేనా? సో ఇప్పుడు హానోకు అన్నాం. హానోకు గురించి బైబిల్లో 3 చోట్ల ఉందని చెప్పాం, రిఫరెన్స్ బాగుంది. తర్వాత హానోకు అంటే అర్థం ఏంటో చెప్పాం, బాగుంది. ఇప్పుడు ఒక ఆదికాండం అనే పుస్తకంలో ఎంతమంది ఉన్నారు? 4 హానోకులు ఉన్నారని చెప్పాం. ఇప్పుడైతే ఇంట్రెస్ట్ ఉండిద్ది కదా, ఏంట్రా హానోకులు 4 ఉన్నారంటారా అంటే, చూడండి, ఇప్పుడు ఇటు కయ్యోను కుమారుడు వచ్చాడు, 2 షేతు వంశానికి సంబంధించిన హానోకు వచ్చాడు, 3 అబ్రహాము కెతూరాల కుమారుడు ఉన్నాడు, 4 రూబేను కుమారుడు ఉన్నాడు. ఈ 4 హానోకులను తీసుకొచ్చి స్టేజ్ ఎక్కించి 4 కూర్చీలు వేయాలి. రండ్రా బాబు 4 రండి అని. ఎందుకంటే 4 హానోకులే మంచి పేరు పెట్టుకున్నారు, దేవుడిని హత్తుకుంటా అర్థం. కానీ 4లో 3 ఆ పేరుకు తగ్గట్టుగా లేరు. 4 హానోకు అని పేరు పెట్టుకున్నారు మంచిదే, కానీ 3 ఫెయిల్ అయ్యారు. హానోకు అనే పేరుకు తగినట్లుగా ఒక్కడే బ్రతికాడు. సీరియల్ నెంబర్ 2 ఎవరో? షేతు వంశస్థుడు. అది అతడొక్కడే నిజంగా ఒక హానోకు పేరుకు తగినట్టుగా దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆరాధికుడుగా, దేవుణ్ణి హత్తుకొని జీవించేవాడుగా, అన్యోన్య సహవాసం కలిగినటువంటి మహావ్యక్తిగా బ్రతికినటువంటి వ్యక్తి హానోకు. ఈ హానోకు గురించి నేను దాదాపు 7-8 ప్రసంగాలు చేశా. ఎక్కడ? యూట్యూబ్లో క్రీస్తు రాకడ ధ్వనిలో చూడండి, అప్పుడు మీకు కొంచెం డేటా దొరికిద్ది. సో మొత్తానికి ఇప్పుడు 4 హానోకులు ఎగ్జామ్ రాశారు, 3 ఫెయిల్ అయ్యారు. వాళ్ళు మంచి పేరు పెట్టుకున్నారు, దేవుని హత్తుకొనుట ఆ మంచి పేరు పెట్టుకున్నారు, కానీ ఆ పేరుకు తగినట్లుగా ఒక వ్యక్తే బ్రతకగలిగాడు. మిగిలినటువంటి 3 కూడా ఫెయిల్ అయిపోయారు. కయ్యోను కుమారుడు పనికిమాలిన రకం, అబ్రహాం కెతూరాల కుమారుడు లోకస్తుడే, రూబేను కుమారుడు కూడా లోకస్తుడే. వాళ్ళ వల్ల ఉపయోగం లేదు. కానీ ఇప్పుడు మనం షేతు వంశస్థుడి గురించి ఆలోచిద్దాం, పాస్ అయిన వ్యక్తి గురించి ఆలోచిద్దాం. పేరుకు తగినట్లుగా జీవించిన వ్యక్తి, దేవుడిని ఎలా హత్తుకొని బ్రతికాడో అసలు అతని గురించి ఆలోచిస్తే చాలా ఇంట్రెస్ట్గా ఉండిద్ది అన్నమాట. మనకు చాలా ప్రోత్సాహకరంగా ఉండిద్ది అన్నమాట. నిజంగా ప్రతి వ్యక్తి ఖచ్చితంగా మారతాడు అతని గురించి వింటే, అంత ఇంట్రెస్ట్గా ఉండిద్ది. ఈ హానోకు అనే వ్యక్తి గురించి ఇప్పుడు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను, నోట్ చేసుకోండి. ఇంట్రొడక్షన్ అండ్ ఇన్ఫర్మేషన్. ఎస్, ఈ హానోకు అనే వ్యక్తి గురించి మీకు చెప్పాలంటే, ఇతడు ఆదాము దగ్గర నుండి 7వ తరానికి సంబంధించినోడు. సింపుల్గా కొంత ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఆదాము 1వ తరం, అతను కొడుకు 2వ తరం, అతను మనవడు 3వ తరం, అట్లా మనం తరాలు లెక్కేసుకుంటూ వస్తే ఈ హానోకు అనేవాడు 7వ తరానికి సంబంధించినోడు. అది మానవ జాతిలో 7th జనరేషన్కి సంబంధించినోడు హానోకు. అదొకటి గుర్తుపెట్టుకోవచ్చు, 7వ తరానికి చెందినోడు. ఇకపోతే ఆదాము దగ్గర నుండి హానోకు వరకు మరి సంవత్సరాలు లెక్కేస్తే మనం, అంటే చరిత్ర లెక్కేస్తే 1000 సంవత్సరాల టైం. అది అంటే మానవ జాతి భూమి మీదకి వచ్చినాక, లేక ఆదాము హవ్వలకి మానవ జాతి పుట్టిన దగ్గర నుంచి 1000 సంవత్సరాల తర్వాత ఇతను పుట్టాడు. తరాలు చూస్తేనేమో 7వ తరం, ఇక చరిత్ర కాలం చూస్తేనేమో 1000 సంవత్సరాలు. అంటే ఆదాముకి హానోకుకు మధ్య ఈ 7 తరాల్లో సుమారు ఒక 1000 సంవత్సరాల గ్యాప్ ఉంది. అయితే ఇప్పుడు ఈ హానోకు గురించి మనం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది? హానోకు జలప్రళయం ఏంటి, అది వాయిదా పట్టం ఏంటి, అంతకుముందు పరిస్థితి ఏంటి, తర్వాత పరిస్థితి ఏంటి, ఇదంతా మనం కొంచెం లోతుగా వెళ్ళిపోదాం. పదండి, లోతుగా వెళ్ళొద్దాం. న్యూ గుంటూరు మొత్తం ఒక 2 డేస్ వద్దాం. పదండి, బైబిల్ను చూద్దాం. ఆ విషయం ఏంటంటే ప్రియులారా, ఆదాము దగ్గర నుంచి ఈ హానోకు పుట్టే అంతవరకు
లేక 7 తరాలు అనుకోండి, లేదా 1000 సంవత్సరాల కాలం అనుకోండి. దేవుడు ప్రతి తరంలో చూశాడు. ఆదాము తరం, 2వ తరం, 3వ తరం, ప్రతి తరంలో చూస్తే ఎవడైనా ఒకడు మంచోడు ఉన్నాడా, ఎవడైనా ఒకడు ప్రార్థన చేసుకునేవాడు ఉన్నాడా, ఎవడైనా ఒకడు నా మార్గంలో నడిచేవాడు ఉన్నాడా, నన్ను ఆరాధించేవాడు ఉన్నాడా, పరిశుద్ధంగా యథార్థంగా బ్రతికేవాడు, భక్తి చేసేవాడు ఉన్నాడా అని దేవుడు ప్రతి తరములో మనుషులను చూస్తూ వచ్చాడు. చూస్తే ప్రతి తరంలో కూడా దేవుడికి కోపం వస్తూ ఉంది. అంటే ప్రతి తరం, ఈ తరం అయిపోయినాక ఇంకొక తరం, అట్లా ప్రతి తరంలో కూడా దేవుడికి భయంకరంగా కోపం వస్తూ ఉంది, బాధ కలుగుతూ ఉంది. ఎందుకంటే ఒకడన్నా మంచోడు దొరుకుతాడని చూస్తే ఎవడు దొరకట్లా. ఒకడన్నా మంచోడు దొరికితే వాడిని నా కుమారులాగా ఉంచుకుందాం, అతనితో నిబంధన చేద్దాం, అతని ద్వారా నేను ప్రపంచానికి సువార్త చెప్పించవచ్చు, సాక్ష్యం చెప్పించవచ్చు అని దేవుడు పెద్ద ప్లాన్ వేసుకొని ప్రతి తరంలో ప్రతి ఊర్లో ఎవడన్నా మంచోడు ఉండాడేమోనని చూస్తే అబ్బే ఎవడ దొరకట్లా. ప్రతి ఒక్కడు కూడా దుర్మార్గుడు అయిపోయాడు. సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిని పూజిస్తున్నారు అందరూ. ఆ రోజుల్లో ప్రకృతి శక్తులను పూజిస్తున్నారు, పంచభూతాలను పూజిస్తున్నారు, నరహత్య చేసుకుంటున్నారు, ఒకళ్ళొకడు చంపుకుంటున్నారు, రక్తపాతం సృష్టిస్తున్నారు, పచ్చి వ్యభిచారులుగా బ్రతుకుతున్నారు, దొంగలుగా, త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా బ్రతుకుతున్నారు. ఏంటి, అంతేకాకుండా ఒకరినొకడు చంపుకోవటం, ఒకరినొకడు దోచుకోవటం, ఒకరినొకడు మోసం చేసుకోవటం. అసలు ఎంత ఘోరంగా బ్రతుకుతున్నారంటే మనుషులు జంతువుల్లాగా జీవిస్తున్నారు. దానితో దేవుడికి ఇసుకొస్తుంది, కోపం వచ్చింది. ఇదేంట్రా ఇంత ఘోరం, నేను మనుషుల్ని నా స్వహస్తాలతో సృష్టించుకున్నాను, నేను నా స్వరూపంలో చేసుకున్నా, నా పోలికలో చేసుకున్నా, నా ఆత్మను కూడా వీరిలో పెట్టా, కానీ ఒక్కడు కూడా మంచోడు కనపట్టలేదేంటి? అది దేవుడి బాధ. వీళ్ళని నా పోలికలో చేసుకున్నాను కదా, వీళ్ళేదో ఉద్ధరిస్తారని, లేకపోతే వీళ్ళకి నా స్వరూపం ఇచ్చాను కదా, నా ఆత్మని వీరిలో ఉంచాను కదా. నరుని నాసికా రంధ్రములలో దేవుడు జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను, అంటే నా జీవాత్మని వీళ్ళకి ఇచ్చాను కదా. ఇన్ని ఇచ్చినా కూడా వేస్టేనే. ఒక్కడు కూడా మంచోడు కనపట్లేదేంటి? ఒక్కడు కూడా నాకు సాక్ష్యం చెప్పేవాడు ఉండడా, లేకపోతే ఒక్కడు కూడా నాకు అనుకూలంగా ఉండడా అని దేవుడికి మహా చిరాకు వస్తుంది అన్నాడు. మామూలుగా కాదు, చాలా కోపం వస్తూ ఉంది. ఆదాము దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాడు. 1వ తరం, 2వ తరం, 3వ తరం చూస్తున్నారు. అబ్బే ఒక్కడు కూడా మంచోళ్ళాడు. 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 500 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు చూసుకుంటూ వస్తున్నాడు, ఎవడు మంచోళ్ళాడు. ఇక దేవుడికి ఎంత ఇసుకొచ్చిందంటే మీకు చూపిస్తా నేను 2 రిఫరెన్స్లు చూడండి. ఆ రోజుల్లో మనుషులు ఎంత దుర్మార్గులుగా ఉన్నారు. ఎప్పుడు హానోకు కంటే ముందు, లేక ఆ 1000 సంవత్సరాల కాలంలో మనుషులు ఎంత అన్యాయంగా ఉన్నారో, దేవుడిని ఎంత దుఃఖపెట్టారో, దేవుడికి ఎంత కోపం రప్పించారో, ఎంత భ్రష్టులుగా బ్రతికారో మీకు నేను ప్రూఫ్ చూపిస్తా. 2 రిఫరెన్స్ నోట్ చేసుకోండి. ఆదికాండం 6:5 చూడండి. నెంబర్ 1 అంటే ఆ రోజుల్లో ప్రజల యొక్క పరిస్థితి ఏంటి, వారి ఆత్మీయ పరిస్థితి. ఇప్పుడు ఆత్మీయ ఉద్యోగ సభలు పెట్టాం కదా, ఓకే. ఆ రోజుల్లో వారి యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉందో మీకు ఎవిడెన్స్ 2 రిఫరెన్స్లు ఇస్తున్నా. నెంబర్ 1లో ఆదికాండం 6:5 చూడండి. అప్పుడు ప్రజలు ఎలా బ్రతికారో మీకు తెలుస్తుంది. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. చూసారా, ఇంకా అంతకంటే ఏం చెప్పలే. మనుషులను సృష్టించినందుకు ఆయన సంతాపడ్డాడట, తన హృదయంలో నొచ్చుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ హృదయంలో ఉన్న చెడుతనము, వాళ్ళ హృదయంలోని ఆలోచన, ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదిగా ఉంది. వాళ్ళ హృదయం మంచిది కాదు, మనసు మంచిది కాదు, మనస్సాక్షి లేదు, చెడ్డగా ఆలోచిస్తున్నారు, దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నారు, దేవుడే లేడు అంటున్నారు. లేకపోతే సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిని పూజిస్తూ కనపడిన దానికల్లా దండం పెట్టేస్తున్నారు. భయంకరమైన విగ్రహారాధన, భయంకరమైనటువంటి పాపాలు, చంపుకోటాలు, త్రాగుడు, రకరకాల దుర్వ్యసనాలు. ఇదంతా చూస్తే దేవుడికి ఇసుకొచ్చింది. తాను భూమి మీద మనుషులను చేసినందుకు సంతాపడుతున్నాడు. సరే, 1వ తరం అయిపోయింది, పోనీ లేరా. 2వ తరంలో దొరుకుతారులే మంచోళ్ళు అంటే లేరు. సరే, 3వ తరం, 4వ తరం, అట్లా ఒక్కొక్క తరంలో
కనీసం కొంతమంది అన్న మంచోళ్ళు ఉంటే బాగుండలే అని చూస్తే అది ఒక్కడు వెళ్ళాడే. ప్రతి ఒక్కడు చెడిపోవటం తప్పితే బాగుపడేవాడే వెళ్ళాడు, మారు మనసు పొందేవాళ్ళు లేడు, మనసు మార్చుకునేవాళ్ళు లేడు. సో దేవుడికి ఇసుకొచ్చేసింది. నెంబర్ 2, రెండో రిఫరెన్స్ కూడా చూపిస్తా మీకు. అంటే అప్పుడు ప్రజలు ఎలా ఉన్నారో మీకు తెలియాలిగా. హానోకు కాలంలో ప్రజల పరిస్థితి ఏంటి అనేది మీకు తెలియటం కోసం చెప్తున్నా. ఆదికాండం 6:12 దేవుడు భూలోకమును చూచినప్పుడు, చూసుకోండి క్లియర్గా, మీరే అర్థం చేసుకోండి, నేను చెప్పడం కాదు. ఆదికాండం 6:12 దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపి వేసుకునిరి. చూసారండి, ఇంతకంటే ఘోరం ఏం చేయాలా? దేవుడు భూలోకమును చూచినప్పుడు అంటే దేవుడు మనుషులను చూసినప్పుడు, మానవ జాతిని చూసినప్పుడు ఏమైందంట? మానవ జాతి చెడిపోయి ఉండెను. ఎస్, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపి వేసుకొనిరి. అందరూ, కొంతమంది కాదు, అందరూ. సమస్త శరీరులు తమ మార్గములను చెరిపి వేసుకొనిరి. సో ఈ విధంగా ఆదాము దగ్గర నుండి ఈ హానోకు వచ్చేంత వరకు 7 తరాల్లో ఎవ్వడూ మంచోడు కనపడలేదు. ఇక దేవుడికి ఇసుకొచ్చేసింది. దేవుడికి ఇసుకొచ్చేసి దేవుడు కోపం తట్టుకోలేక అప్పటికే చాలా మందిని శిక్షిస్తున్నాడు, చంపుతున్నాడు. ఇంకా దేవుడు కోపం వచ్చి ఒక నిర్ణయం తీసుకున్నాడు. జాగ్రత్తగా వినాలి. ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటంటే, మాటి మాటికి మనుషుల మీద నేను కోపపడటం పద్ధతి కాదు, లేక ఈ మనుషులను చూసి మాటి మాటికి నేను బాధపడాల్సిన పని లేదు, మాటి మాటికి కొంతమందిని చంపాల్సిన పని లేదు, అసలు మానవ జాతి మొత్తాన్ని ఒక్క దెబ్బతో చంపేస్తే పని అయిపోయింది కదా అనుకున్నాడు. ఎందుకంటే మాటి మాటికి కోపపడటం ఎందుకు, ట్రిప్పు కొంతమందిని చంపడం ఎందుకు, వాళ్ళు బాధపడటం ఎందుకు, నేను ఇసుక్కోవటం ఎందుకు? ఎందుకంటే ఈ దేవుడు మారట్లా. 1000 సంవత్సరాల నుంచి పరీక్షిస్తున్నా వీళ్ళని. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు మేము చెక్ చేస్తుంటే వీళ్ళ హృదయం మారట్లా. ఎవడు కూడా కుదురుగా లేడు. కుక్క తోక ఎంత తిప్పినా వంకరేరా అన్నట్టుగా ఎవడో కుక్క తోకను స్ట్రైట్గా చేద్దామని ప్రయోగం మొదలుపెట్టాడంట. ఉదయం కుక్క దగ్గర కూర్చున్నాడంట. రావే కుక్క, అసలు నేను చరిత్ర సృష్టించాలి, గిన్నిస్ బుక్కి ఎక్కాలి, రావే నీ ద్వారా అని చెప్పి చక్కగా కుక్క దగ్గర కూర్చొని ముచ్చటగా దాన్ని దువ్వుతూ చక్కగా 2 చేతులతో తోకను చక్కగా పట్టుకొని స్ట్రైట్గా పట్టుకున్నాడంట. ఉదయం నుంచి సాయంత్రం దాకా పట్టుకున్నాడంట, కదలకుండా పట్టుకొని వచ్చి చక్కగా 2 చేతులతో తోక పట్టుకొని చక్కగా స్ట్రైట్గా పెట్టి, కుక్క నీ ద్వారా నీలో మార్పు తీసుకురావాలి, నేను పేరు తెచ్చుకోవాలని సాయంత్రం వదిలాడంట. వదిలితే మళ్ళీ వంకరకు వచ్చిందంట. ఎంత పని చేసేవే నువ్వు? ఉదయం నుంచి సాయంత్రం దాకా 2 చేతులతో నొప్పి వచ్చేటట్టు పట్టుకున్నా ఏంటి నీ తోక అంతేనంటే, నీ తోక అది స్ట్రైట్గా రాదా? అందుకే సామెత వచ్చింది, కుక్క తోక ఎంత తిప్పినా వంకరే అని. మనుషుల గురించి దేవుడు ఏం చేశాడంటే, ఆదాము దగ్గర నుంచి 1000 సంవత్సరాలు చూశాడండి. అంటే వీళ్ళలో మార్పు వచ్చిద్దని. కొంతమంది అన్నా మారతారులే, సరే కొంతమంది చెడిపోయినా కొంతమంది అన్నా మారతారు కదా, కొంతమంది అన్న నా యందు భయభక్తులు కలిగి ఉంటారు, కొంతమంది నన్ను నేను ఆశీర్వదించాలి అని దేవుడు అంత ఆశతో చూస్తే దేవుడికి మిగిలింది నిరాశ, దేవుడికి మిగిలింది దుఃఖం, దేవుడికి మిగిలింది కోపం, దేవునికి ఉగ్రత మిగిలింది. అందుకని దేవుడు ఏమనుకున్నాడు, 1000 సంవత్సరాలు మారనోళ్ళు ఇంకేం మారతారు రా బాబు వీళ్ళు, ఇక మార్చటం వేస్ట్, మార్చటం కుదరదు. ఇక ఈ మానవ జాతి ఇలాగే వంకరగా ఉంటారు, ఇలాగే వీళ్ళు సైతాన్ని మాటే వింటారు, ఇలాగే పాపంలో పడిపోతారు, అటు నన్ను ఏడిపిస్తుంటారు, నేనేమైనా చంపుతూ ఉంటాను, శిక్షిస్తూ ఉంటాను, ఈ గొడవ ఎందుకు, ఒక్కసారి మానవ జాతి మొత్తాన్ని తీసేస్తే పని అయిపోయిద్దని ఆలోచించాడు. ఆలోచించి 7వ తరం వచ్చింది. జాగ్రత్తగానండి, 7వ తరం. ఆ 7వ తరంలో ఇట్లాగే ఒక్కొక్కడిని చెక్ చేసుకుంటూ వస్తున్నాడు. అంటే వాడు మంచుడు దొరుకుతాడని సడన్గా హానోకు ఆయన కంటిలో పడ్డాడు అన్నమాట. హానోకును చూసేలేక దేవుడు ఒక్కసారి అవాక్ అయిపోయాడు. హానోకును చూసినప్పుడు దేవుడు ఒక్కసారి అట్లా అవాక్ అయిపోయాడు అన్నమాట. ఎందుకంటే ఏంట్రా, 1000 సంవత్సరాల తర్వాత ఒకడు మంచుడు దొరికాడు నాకు, అబ్బా సూపర్ రా, 7 తరాల నుంచి ఎతుకుతున్నానే, 1000 సంవత్సరాల నుంచి ఎతుకుతుంటే నాకు ఇష్టడుగా ఎవడన్నా బ్రతుకుతాడేమో, ఒక మంచి ఆరాధికుడుగా నాతో సహవాసం చేసేవాడుగా భయభక్తులు కలిగినోడుగా ఎవడన్నా అక్కడ బ్రతుకుతాడేమోనని ఆలోచిస్తుంటే ఒక్కడన్నా లేడే. ఇక మానవ జాతిని నాశనం చేద్దాం అనుకునే సమయానికి ఒకడు కంట్లో పడ్డాడు, చుక్కల్లో చంద్రులాగా. హానోకు కలక్కన మెరిశాడు, దేవుడు కంట్లో పడ్డాడు. హానోకును చూసేసరికి దేవుడు కోపం అంతా కూల్ అయిపోయింది.
దేవుడు కోపమంతా ఒక్కసారి కూలైపోయాడు అన్నమాట. వెంటనే హానోకుని చూసి దేవుడు ముచ్చటపడ్డాడు, మురిసిపోయాడు. అబ్బా దొరికాడు రా, ఎంతకాలానికి దొరికాడు రా ఒకడు, ఇలాంటి వాళ్ళు నాకు దొరికితే ఎంత బాగుండ్రా అని హానోకుని చూసి దేవుడు చాలా హ్యాపీ అయ్యాడు, చాలా సాటిస్ఫై అయ్యాడు. ఎందుకంటే అతడు మహాభక్తుడు హానోకు. బైబిల్లో మొట్టమొదటి ప్రవక్త అతనే. బైబిల్లో మానవ జాతి చరిత్రలో ఫస్ట్ పుస్తకం రాసినోడు అతనే. హానోకు గ్రంథం అని ఒకటి ఉంది. రెండవ రాకడ వచ్చేలోపు ఈ గ్రంథం బయటకు వచ్చింది. ఇప్పుడు రాట్లా, అది మన తెలుగులో లేదు కానీ కొన్ని భాషల్లోనే ఉంది. హానోకు అప్పట్లో సరిగా భాషలు లేనప్పుడే, లిపి లేనప్పుడే ప్రపంచంలో మొట్టమొదటిసారి ఒక గ్రంథం రాశాడు, హానోకు గ్రంథం. ఈ హానోకు గ్రంథంలో 108 అధ్యాయాలు ఉన్నాయి. ఎంత గొప్ప గ్రంథం అంటే అప్పట్లోనే ఇప్పుడున్న శాటిలైట్ నాలెడ్జ్ కంటే ఎక్కువ జ్ఞానం రాశాడు. అప్పుడు ఇప్పుడున్న సైన్స్ కంటే, ఇప్పుడున్న టెక్నాలజీ కంటే గొప్ప గొప్ప విషయాలు హానోకు తన గ్రంథంలో రాశాడు. ఎట్లా రాశాడు తెలుసా? దేవుడు హానోకుకు దొరికాడు. అంటే దేవుడు అందరిని చెక్ చేస్తున్నాడు, ఎవడన్నా మంచోడు ఉంటాడేమో అని చూస్తే హానోకు దేవుడు కంటిలో పడ్డాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే హానోకుతో ఫ్రెండ్షిప్ మొదలుపెట్టాడు. హానోకు, నేను ఆదాముతో ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేస్తున్నాను, అతడు పండు తిన్నాడు, నా ఆజ్ఞ అతిక్రమించి నాకు దూరం అయిపోయాడు, అప్పటి నుంచి నేను ఏడుస్తున్నాను, బాధపడుతున్నాను. ఆదాము పోగొట్టుకున్న ప్లేస్లో ఎవడన్నా మంచోడు దొరుకుతాడని చూస్తున్నాను. 1000 సంవత్సరాలు వెతికితే నువ్వు దొరికేవయా. ఆదాము ఉన్నప్పుడు నేను సంతోషంగా ఉండేవాడిని, కానీ అతడు మధ్యలో నన్ను ముంచాడు, నేను వద్దన్న పని చేసి సైతాను శోధనలో పడి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి నేను బాధపడుతున్నాను. ఆ ప్లేస్ని భర్తీ చేయడానికి ఎవడన్నా మంచోడు దొరుకుతాడని చూస్తే ఒక్కడు కూడా దొరకలేదు, నువ్వు దొరికేవయ్య శభాషయ అని చెప్పి దేవుడు హానోకుతో సహవాసం మొదలుపెట్టాడు. అంటే అతని పేరుకి అతని లైఫ్కి సెట్ అయింది. దేవునితో సహవాసం, దేవుని ఆరాధించడం, హత్తుకొని జీవించడం. కాబట్టి హానోకుకి దేవుడికి ఇద్దరికి లింక్ ఏర్పడింది, ఇద్దరికి ఫ్రెండ్షిప్. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే హానోకుతో 300 సంవత్సరాలు నడిచాడు. మీరు ఆలోచించండి, లైఫ్లో దేవుడిని ఒక్కసారి చూస్తే గొప్ప కదా, ఒక్కసారి మన లైఫ్లో దేవుని చూస్తే అదే పెద్ద గొప్ప. కానీ హానోకు 300 సార్లు అంటే 300 సంవత్సరాలు దేవుడితో నడిచాడంటే ఎంత నాలెడ్జ్ నేర్చుకొని ఉంటాడు చూడండి, ఎన్ని మర్మాలు తెలుసుకొని ఉంటాడు. అందుకని దేవునితో నడిచి గొప్ప గ్రంథం రాశాడు అన్నమాట. ఇప్పుడు భవిష్యత్తులో జరగబోయే విషయాలు మొత్తం రాసి పడేశాడు అప్పుడే. అప్పుడు ఇంకా ఇజ్రాయెల్ జాతి లేదు, అప్పుడు ఇంకా నోవాహు జలప్రళయం రాలేదు, అప్పుడుకి అబ్రహాం లేడు, అప్పుడుకి యేసుక్రీస్తు రాలేదు. అప్పుడే హానోకు మొత్తం రాసి పడేశాడు. రెండవ రాకడ కోసం కూడా అప్పుడే రాశాడు. అసలు యేసుక్రీస్తే భూలోకానికి రాలా, మొదట రాకడే జరగల. అప్పుడే రెండవ రాకడ కోసం రాశాడు, 1000 ఏళ్ళ పరిపాలన గురించి రాశాడు, ఈ ప్రపంచం నాశనం అయిపోయిద్దని రాశాడు, ప్రపంచ అంతం గురించి రాశాడు. అసలు ఎంత గొప్ప జ్ఞానం అంటే అప్పుడు అబ్రహాం ఏడి లేడు, నోవాహు లేడు, ఇశ్రాయేలు జాతి లేదు. కానీ దేవునితో ఈ హానోకు నడవటం వల్ల గొప్ప గొప్ప విషయాలు తెలుసుకున్నాడు. మొత్తం 108 అధ్యాయాలు రాశాడు ఈ గ్రంథం. ఒక్కొక్క అధ్యాయంలో గొప్ప గొప్ప విషయాలు ఉంటాయి అన్నమాట. అవి ఆలోచిస్తే ఇప్పుడు మనుషులకు మతి పోయిద్ది అన్నమాట. భూలోకం ఎలా ఉందో, గ్రహాల దగ్గర ఎక్కడెక్కడ ఏముంటుందో, ఎక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో, భవిష్యత్తులో ఏం జరగబోతుందో చాలా చక్కగా రాశాడు. ఎందుకంటే వీళ్ళిద్దరు బలి తిరిగేవాళ్ళు, దేవుడు హానోకు. అబ్బాయి హానోకు, ఈరోజు మనం హిమాలయ పర్వతం దగ్గరికి వెళ్తాం పదా, ఇద్దరు కలిసి జంప్ వెళ్ళిపోయేవాళ్ళు, అక్కడ విషయాలు మొత్తం చూపించేవాడు. ఈరోజు చంద్రుడి దగ్గరికి వెళ్తాం పదా, అవుట్ వెళ్ళిపోయేవాళ్ళు. ఈరోజు పలానా సముద్రం దాటొద్దాం పదా, వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకంటే హానోకుని ఆత్మవస్తుడుగా చేసుకొని దేవుడు తీసుకెళ్ళేవాడు. అక్కడ విషయాలను దేవుడు అతనికి చూపించాడు. ఎందుకంటే ఫస్ట్ ఆదాముకు చూపించాడు, ఆదాము ఆ స్థానాన్ని పోగొట్టుకున్నాడు, ఆ స్టేటస్ పోగొట్టుకున్నాడు, ఆ ప్రివిలేజ్ పోగొట్టుకున్నాడు. ఆదాము తర్వాత అంత క్రెడిట్ ఇంకెవడికి రాలా, అంత క్రేజ్ ఎవడికి రాలా, అలాగొచ్చినాడు హానోకే. ఆదాము పోగొట్టుకున్నటువంటి క్రెడిబిలిటీని హానోకు సంపాదించుకున్నాడు. సో వీళ్ళిద్దరు భయంకరంగా తిరిగేవాళ్ళు. దేవదూతలను చూపించేవాడు, పరలోకం చూపించేవాడు, తీసుకెళ్ళి మొత్తం తిప్పకొచ్చేవాడు, ప్రపంచం అంతా సృష్టి మర్మాలు మొత్తం చూపించేవాడు. అవసరమైతే భూమి లోపలికి తీసుకెళ్ళేవాడు, సముద్రం లోపలికి తీసుకెళ్ళేవాడు, సృష్టి మర్మాలు, సృష్టి రహస్యాలు మొత్తం చెప్పేవాడు. అలాగా ఆదాము వలె ఆ స్థానాన్ని హానోకు సంపాదించుకున్నాడు. 300 సంవత్సరాలు దేవుడితో నడిచాడు దిట్టంగా, బ్రహ్మాండంగా. దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు, మంచి విశ్వాసవీరుడుగా ఉన్నాడు. మనుషులందరూ దారి తప్పి చెడిపోతూ ఉంటే, అందరూ దురలవాట్లకు బానిసలైపోతే, అందరూ చెడు స్నేహాలతో తిరుగుతూ ఉంటే, హానోకు ఒక్కడే కొండల్లో గుహల్లో ఒక సాధువులాగా ఉండేవాడు. ఆ రోజుల్లో
మొట్టమొదటి సాధువులాగా, అతనికి పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు, కానీ సాధువులాగా ఉండేవాడు. లోకంలో ఎక్కువ ఉండేవాడు కాదు. 3 రోజులు ఎక్కడ కొండ గుహల్లో ఉంటే ఒకరోజు మనుషులు కనపడేవాడు. అట్లా ఎక్కువ రోజులు ప్రార్థన చేసుకుంటా, ఎక్కడెక్కడో తపస్సు చేసుకుంటా దేవునితో ఎక్కువ కాలం గడిపాడు అతను. దేవుడు ఎక్కడెక్కడికో తీసుకెళ్ళాడు అతన్ని, ఏవేవో చూపించాడు. అప్పుడప్పుడు భార్య పిల్లలకు కనపడేవాడు, అప్పుడప్పుడు ఊళ్ళో కనపడేవాడు, మళ్ళీ ఎటు వెళ్ళేవాడో తెలియదు. 3 రోజులు దేవుడితో ఉంటే ఒకరోజు మనుషులతో ఉండేవాడు. అలాగా హానోకు అద్భుతంగా తన జీవితం గడిచింది. అంటే ఈ పిచ్చి లోకంలో పెద్ద పట్టించుకోలే అతను. మనుషులందరూ ఎవడు బిజీలో వాడుండి వ్యభిచారాల్లో తిరుగుతూ ఉంటే, తాగుబోతులుగా తిరుగుతూ ఉంటే, జోదగాళ్ళుగా తిరుగుతూ ఉంటే, మోసం చేసుకుంటూ అన్యాయంలో ఉంటే, ఎవడ పిచ్చోడికి ఆనందమని ఈ లోకంలో ఉంటే, హానోకేమో దేవుడి పిచ్చి బట్టి దేవుళ్ళో ఉన్నాడు, దేవుళ్ళో తిరుగుతున్నాడు, దేవుడు చూపించే మర్మాలు తెలుసుకుంటున్నాడు, ప్రవక్తగా ఉండి ప్రవచనాలు చెప్తున్నాడు, గ్రంథం రాస్తున్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు. సో ఈ విధంగా ఉన్నాక ఒకరోజు దేవుడు హానోకుతో సడన్గా పిలిచి సీక్రెట్గా ఒక విషయం చెప్పాడు. హానోకుని దేవుడు పిలిచి, హానోకు, నీకు ఒక విషయం చెప్తాను అబ్బాయి, నువ్వు తొందరగా కంగారు పడగాక, భయపడగాక అన్నాడు. ఏంటన్నాడు? నీకు ఒక విషయం చెప్పాలి. నేను ఈ ప్రపంచం మొత్తాన్ని ఎలా చేశానో నీకు తెలుసా? అసలు ఈ భూగ్రహం ఎట్లా చేశానో, ఈ మానవ జాతిని ఎట్లా చేశానో, ఆదాం హవ్వని ఎట్లా చేశాను నీకు తెలుసా అన్నాడు. నాకేం తెలుసు బ్రవ్వా, మధ్యలో వచ్చినోడినే, మొదటి నుంచి నువ్వు ఉన్నావు కాబట్టి నీకు తెలుసు, నేను మధ్యలో వచ్చినోడు నాకేం తెలుసు అంటే, మరి నాయన నీళ్ళలో నుంచి చేశాను రా, మొత్తం నీళ్ళల్లో నుంచి నీళ్లు వడబోసి మట్టిని తీసుకొచ్చాను బయటికి, ఆ మట్టిలోంచి భూగ్రహం వచ్చింది, ఆ భూగ్రహం మట్టిలో నుంచి మళ్ళీ మనిషిని చేశాను, కాబట్టి అంతా నీళ్ళలో జలాల్లో నుంచి వచ్చింది మట్టి, మట్టి ద్వారా మట్టి గ్రహం, మట్టి ద్వారా మట్టి మనిషి వచ్చాడు అన్నాడు. అవునా? ఓరే ఎంత పెద్ద మట్టి భూగ్రహం వచ్చిందా? అన్ని నీళ్ళలో నుంచి నువ్వు వడబోసేవా? ఏంది ప్రభా బలి చేసేవా? అంటే ఎంత పెద్ద భూగ్రహం నువ్వు వడబోసి ఈ గడ్డ బయటికి తీసావంటే ఎన్ని జలాలుండే నాయన, ఏంది ప్రభా బలి విచిత్రంగా ఉందే. అవును ఆనోకో, ఇది నీకు తెలియదులే కానీ ఈ జలాల్లో నుంచి వచ్చింది భూమి, ఆ మట్టిలో నుంచి వచ్చింది మనిషి వ్యవహారం. అయితే విషయం ఏంటంటే, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, జలాల్లో నుంచి ఈ సృష్టి మొత్తాన్ని చేశాను కాబట్టి మళ్ళీ జలాలు రప్పించి మొత్తం ముంచేసి చంపేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. ఈ ప్రపంచం మొత్తం మీదకి జలాలు రప్పించి, ఏ జలాల్లో నుంచి అయితే మట్టిని తీశానో, ఏ మట్టిలో నుంచి అయితే మనిషిని చేశానో, అదే జలాలు పెట్టి భూలోకం మొత్తం ముంచేసి మొత్తాన్ని ముంచేద్దాం అనుకుంటున్నాను, మానవ జాతి మొత్తాన్ని తీసేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే 1000 సంవత్సరాల నుంచి ఓర్చుకున్నాను కదా. మానవ జాతిని పానీలో వాళ్ళ బలహీనలు, వాళ్ళు ఊపిరి ఆడకపోతే చచ్చిపోతారు, 5 నిమిషాల్లో చచ్చే వాళ్ళని ఎందుకులే మనం చంపటం, బలహీనలు ఒట్టి ఊపిరి అంటువారని నేను ఓర్చుకుంటా ఉన్నాను. కానీ ఎవడు అర్థం చేసుకోవట్లేదు హానోకు. ఏదో నువ్వు ఒకడు మంచోడు కనపడ్డావు కానీ 1000 సంవత్సరాల నుంచి నా బాధ ఏంటో నీకేం తెలుసాయా బాబు, ఓర్చుకుంటా ఉన్నాను. అదేమంటే చంపితే దెబ్బకు దస్తారు వీళ్ళు, 5 నిమిషాలు గాలి ఆపితే మొత్తం చచ్చిపోతారు, 5 నిమిషాలు గాలిని ఆపేస్తే మొత్తం చచ్చిపోయి పీనికలై కూర్చుంటారు. కానీ నేను ఓర్చుకుంటున్నా కోపాన్ని, వీళ్ళు మాటంట్లా. అందుకని జలప్రళయం బట్టి మొత్తం చంపేద్దాం అనుకుంటున్నాను. ఇక మనుషులను ఉంచడం నాకు ఇష్టం లేదు. కాకపోతే మధ్యలో నువ్వు తోడయ్యావు, నువ్వు దొరికావు కాబట్టి కొంచెం నా కోపం కూలయింది, నీతో నేను తిరుగుతా ఉన్నాను, ఓర్చుకుంటున్నాను. కానీ మనుషులను చూస్తే చాలా కోపం వచ్చేస్తున్నాను నాకు. కాబట్టి నేను పరలోకం తీసుకెళ్ళమంటే తీసుకెళ్తాను, ప్రపంచం మొత్తం నాశనం చేస్తాను, ఏంటి నీ అభిప్రాయం అన్నాడు. అంటే దేవుడు హానోకు సలహా అడుగుతున్నాడు. ప్రపంచం మొత్తం తీసేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే ఎవడు మారట్లేదు. నేను 1000 సంవత్సరాలు టైం ఇచ్చింది కూడా వేస్టే. నేను అంత ప్రేమించినా, అంత దీర్ఘశాంతం చూపించిన ఎవడు మారడు. మారే ఉద్దేశం ఎవడికి లేదు. ఎవడు బిజీ వాడిది, ఎవడు సంపాదన వాడిది, ఎవడు స్వార్థం వాడిది, ఎవడు పిచ్చో వాడిది, ఎవడు పనిలో వాడు ఉన్నాడు. నన్ను పట్టించుకునే ఎవడు లేడు, నన్ను ఆరాధించేవాడు ఎవడు లేడు, నాకు భయపడేవాడు ఎవడు లేడు. రేపు చస్తే నరకానికి వెళ్తామని లేదా పరలోకానికి వెళ్తామని ఎవడు ఆలోచించుకోవట్లా. దేవుడు చూస్తాడనే బుద్ధి జ్ఞానం సిగ్గు ఎవడికి లేదు. కనీసం నేను చూస్తానని కానీ, నేను శిక్షిస్తానని కానీ ఎవడికి సనిసి పని చేయట్లా, ఎవడికి బుర్ర పని చేయట్లా. మరి నేనెంతకాలం ఓర్చుకోమంటావు? అందుకని తీసేస్తాను. జలాలు రప్పించేస్తే చాలు, దెబ్బకు ప్రపంచం మునిగిపోయింది, మానవ జాతి మొత్తం పోతారు. కాకపోతే ఒకరోజు బాధపడతాను, అయిపోయింది. అవసరమైతే ఇంకో సృష్టి చేసుకుంటాను, మళ్ళీ ఏముంది, పెద్ద గొప్ప ఏముంది, ఇంకో సృష్టి చేసుకుంటాను, దీన్ని తీసి పడేస్తాను అన్నాడు. అప్పుడు హానోకు ఆలోచించి ప్రభువా ఇట్టాడి పనులు చేయగాక ప్రభువా, నీకు ఎంత కోపం రావడం ఏంటా? వాళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళ తర్వాత సంగతి, కానీ కొంచెం నువ్వు ఆగును ప్రభువా, నువ్వు సృష్టికర్త అయిన దేవుడు కదా, నువ్వు అంత కోపగిస్తే మా సంగతి ఏంటి, మేము మట్టి వాళ్ళం కదా, ఒట్టి ఊపిరి లాంటి వాళ్ళం మేము, నువ్వు అలా కోపగిచ్చుకుంటే ఎట్లా, కొంచెం నువ్వు ఓర్చుకోను అన్నట్టు. ఏం ఓర్చుకోమంటావా?
1000 సంవత్సరాలు ఓర్చుకున్నాను, ఇంకేం చేయమంటావు? ఆయన వీళ్ళు మారుతున్నారా? మారట్లేదు కదా. ఏదో నువ్వు ఒకడు తలక్కమని మెరుపులాగా మెరిసావు కానీ ఎవడున్నాడు మంచోడు చెప్పు? నువ్వేదో మెరుపులాగా మెరిసావు కానీ ఎవడున్నాడు మంచోడు? ఏం ఓర్చుకోమంటావు? అట్లా కాదులే ప్రభు అంటే, అబే కుదరదు, మొత్తం చంపేస్తాను, తీసేస్తా, భూలోకాన్ని మానవ జాతిని తీసేస్తానంటే, అప్పుడు హానోకు బ్రతిమలాడుకొని కొండ గుహల్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని, ఎట్టు కుదరదు ప్రభువా, నువ్వు ఎట్టో కట్టు నా ప్రార్థన ఆలకించు, నా కోరిక తీర్చంటే, చివరికి నీ కోరిక ఏంటో చెప్పంటే అప్పుడు చెప్పాడు అన్నమాట, ప్రభువా నేను ఉన్నంతకాలం నా కొడుకు సచ్చిందాక ఈ భూలోకం ఆపోయా, నాశనం అవ్వకుండా చేయనైనా, తర్వాత నువ్వు ఉంచుకో, చంపుకో, నీ గొడవ నువ్వు చూసుకో, నా గొడవ నేను చూసుకుంటాను. నేనున్నంతకాలం జలప్రళయం రాకూడదు, నా కొడుకున్నంతకాలం జలప్రళయం రాకూడదు. నా తరం గతించిపోయిన తర్వాత, నా కొడుకు చనిపోయిన తర్వాత అప్పుడు నువ్వు ప్రపంచాన్ని ఉంచుతావో తీసేసుకుంటావో నీ ఇష్టమయ్యా, మేము మాత్రం మా కళ్ళతో ఇది చూడకూడదు. ఈ విధంగా ప్రపంచం అంతా జలప్రళయం వచ్చి అందరు చస్తా ఉంటే మేమేం చూడగలం? అసలు మేము తట్టుకోగలమా? ఆ విధంగా మనుషులందరూ చస్తా ఉంటే, శవాలు కొట్టుకుపోతా ఉంటే, పొట్లు ఉబ్బిపోయి కొట్టుకుపోతా ఉంటే, అంత వాసన వస్తూ ఉంటే, పీనుగులు లక్షల సంఖ్యలో కొట్టుకుపోతా ఉంటే మేము తట్టుకోగలమా? మేము చూడగలమా దృశ్యాన్ని? నువ్వు దేవుడు కాబట్టి నువ్వు చేస్తావు అని మేము తట్టుకోలేం కదా. కాబట్టి నేనైనను నా కుమారుడైనను అది చూడకూడదు, మాకు అది కొంచెం సహాయం చేయి, మమ్మల్ని మన్నించండి, మా కోరిక మన్నించండి అని హానోకు దేవుడి దగ్గర మొరపెట్టుకున్నాడు. కొండ గుహల్లోకి వెళ్ళి బయటికి రాకుండా ఇక మనుషుల కోసం మొరపెడతా మొదలుపెట్టాడు. దేవుడికి కోపం వచ్చి చిరాకు వచ్చి మొత్తాన్ని ముంచిపడేద్దామని చూస్తుంటే, ఈ నోవాహు జలప్రళయం తర్వాత వచ్చింది, అది ఇంకో గొడవ. ఈలోపు హానోకు గొడవ చూడాలి. సో దేవుడు జలప్రళయం రప్పిద్దామని చూస్తుంటే హానోకు కొండ గుహల్లోకి వెళ్ళి బయటికి రావట్లా. నువ్వు కరుణించకపోతే కుదరదో, నేను ఉపవాసం ఉంటాను, నేను ఇంక బయటికి రాను, నేను ఇలా ఉంటాను, నువ్వు ప్రపంచాన్ని కరుణించాలి, కనీసం ప్రపంచాన్ని కరుణించకపోయినా నా కోరికన్నా మన్నించాలి, నేనున్నంతకాలం నా కొడుకులు ఉన్నంతకాలం ఈ జలప్రళయం రాకూడదు, ఈ మానవ జాతి ఉండాలి, మా కళ్ళతో ఈ శాపం మేము చూడకూడదు అని హానోకు దేవుడిని బ్రతిమలాడుకొని ప్రాధేయపడితే, అప్పుడు దేవుడు అన్నాడు, హానోకు నువ్వు నా దృష్టికి ఇష్టడుగా ఉన్నావు కాబట్టి, నువ్వు నాకు నచ్చేవు కనుక నీ మాట నేను వింటా. విని ఏం చేస్తానంటే, నిన్నేమో మరణం లేకుండా పైకి తీసుకెళ్తా, నీ కొడుకు చచ్చిందా కాపుతా జలప్రళయం, నీ కొడుకు చచ్చినాక ప్రపంచం మొత్తం నాశనం చేసి పడేస్తా. అంటే నీ కోరిక తీరుస్తా, నీ కొడుకుని కాపాడతా. నిన్నేమో అసలు మరణమే లేకుండా పైకి తీసుకెళ్ళిపోతా, నీ గొడవ అయిపోయింది. ఈ మరణం చూడకుండా, ఈ జలప్రళయం చూడకుండా, ఈ ప్రపంచానికి కలిగే విపత్తు చూడకుండా నేను పైకి తీసుకెళ్తా, ఓకే నీ పని అయిపోయింది. ఇక నీ కొడుకున్నాడు చూసావా, నీ కొడుకు భూలోకములో ఉన్నంత కాలం ఉంచుతా మానవ జాతిని, వాళ్ళు ఎంత దుర్మార్గులైనా ఆపుతా. ఎడిదంటే నువ్వు ప్రార్థన చేసావు కాబట్టి, నువ్వు అడుక్కున్నావు కనుక నీ మాట వింటున్నాను. నీ కొడుకు ఏ సంవత్సరం చచ్చిపోతాడో ఆ సంవత్సరం భూలోకం మొత్తం చంపడేస్తా, ప్రపంచం మొత్తం ముంచిపడేస్తాను, సరేనా అన్నాడు. ఇక హానోకు ఏం చేయాలి అర్థం కాక, సరే ప్రభువా ఈ మాత్రం అని ఒప్పుకున్నావు కదా, ఎట్టో ఒకటి జలప్రళయం కొంచెం వాయిదేసావు కదా, జలప్రళయాన్ని ఆపేసావు కదా, మానవ జాతిని కాపాడేవు కదా, నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. నా ప్రార్థనలకు ఇచ్చి, నా తపస్సు మన్నించి, నా ఆరాధన, నా కృతజ్ఞత అంగీకరించి జలప్రళయం వాయిదా వేయటానికి ఇష్టపడ్డావు గనక నీకు కృతజ్ఞత తెలియపరుస్తున్నాను అంటే, అప్పుడు దేవుడు మన్నించి ఆ నోవహు కాలానికి ముందు హానోకు కాలంలో రావలసిన జలప్రళయాన్ని 500 సంవత్సరాలు ఆపాడు. అది వచ్చి నోవహు కాలంలో వచ్చి పడింది, అందుకు దీనికి నోవహు జలప్రళయం అని పేరు వచ్చింది, ఇతని కాలంలో వచ్చినందుకు. కానీ వాస్తవానికి అది హానోకు జలప్రళయం. అతడు దీన్ని ఆపాడు. అతడు తన ప్రార్థనా శక్తితో, తన తపస్సుతో కొండ గుహల్లోకి వెళ్ళి మర్రపెట్టి దేవుని యొక్క వెలుగును చూసి దేవునితో పోరాడి ఈ మానవ జాతిని కాపాడాడు. దేవుడు చివరికి అతను మనవి మన్నించి అలా చేశాడు. అందుకని హానోకు వాళ్ళ కొడుకు ఏమని పేరు పెట్టుకున్నాడు తెలిసిన? ఆ పేరులో మీకు తెలిసిపోయింది, మెత్షలా అంటారంటే అతడు చనిపోయిన తర్వాత అది వచ్చును అని అర్థం. మెత్షలా, అతడు అంటే నా కొడుకు చనిపోయిన తర్వాత అది వచ్చిద్ది అని జలప్రళయం. సో ఆ విధంగా దేవుడు అతనితో మాట్లాడిన తర్వాత దేవుడు కూలయ్యాడు, హానోకు కూలయ్యాడు, తపస్సు ఫలించింది, ప్రార్థన అంగీకారం అయింది. అప్పుడు ఏం చేశాడంటే హానోకు తన కొడుకు గుర్తుగా పేరు పెట్టాడు. అంటే ప్రపంచం మొత్తానికి సాక్ష్యంగా, ఒరేయ్ నా కొడుకు చచ్చిపోతే మీరు చచ్చిపోతారా,
నా కొడుకున్నంత కాలమే ఉంటారా మీరని ఆ అర్థం వచ్చేటట్టుగా మెతుషెలా అని పేరు పెట్టుకున్నాడు. అంటే అతడు చనిపోయిన తర్వాత అది వచ్చును, జలప్రళయం. అందుకనే ప్రపంచంలో మానవ జాతులు అందరికంటే ఎక్కువ కాలం అతనే బ్రతికాడు. హానోకు కొడుకే బ్రతికాడు. మానవ జాతులు అందరికంటే ఎక్కువ కాలం 969 సంవత్సరములు బ్రతికాడు అతడు. ఇంకెవడు బ్రతకలా. ఆదాము కంటే ఎక్కువ బ్రతికాడు, నోవాహు కంటే, హానోకు కంటే ఎక్కువ బ్రతికాడు. 969 సంవత్సరాలు బ్రతికాడు. ఎందుకో తెలుసా? అతడు చస్తే మానవ జాతి మొత్తం చచ్చినట్టే. అందుకని ఇతడు ఆగాడు, ఇతను ఆపాడు దేవుడు. సో హానోకు ఏం చేశాడంటే మానవ జాతిని పిలిపించాడు, భూరాజులు పిలిపించాడు. ఆ రోజుల్లో పెద్ద మనుషులందరిని పిలిపించి, రే నేను వెళ్ళిపోతున్నాను, ఇదిగో దేవుడు ఇలా చెప్పాడు, జలప్రళయం రప్పిస్తానన్నాడు. ఎందుకంటే మీరు దుర్మార్గ పనులు చేస్తున్నారు, పచ్చి వ్యభిచారులుగా బ్రతుకుతున్నారా మీరు నాయన. మనుషులు జంతువులతో పాపం చేయటం ఏంట్రా? ఎరా ఎవడు కనపడితే ఆ అమ్మాయితో పాపం చేయటం ఏంట్రా? ఈ నరహత్యలేంట్రా? ఆ రౌడీజం ఏంట్రా? మనుషులు చంపుకొని రక్తం చిందిస్తున్నారేంట్రా? ఈ దోపిడీలేంట్రా? ఈ ఆస్తులు దోచుకోవటలేంట్రా? ఏంది ఈ పద్ధతి? దేవుడు చంపుతానన్నాడు రా నాయనా, జలప్రళయం రప్పిస్తానంటే నేను ఆపాను, దేవుణ్ణి బ్రతిమలాడుకున్నాను, దేవుడు ఎట్టో కాపాడుతానన్నాడు. కాబట్టి ఇదిగో దానికి గుర్తు ప్రూఫ్ ఏంటంటే నా కొడుకు పేరు పెడుతున్నాను చూసుకోండి. నా కొడుకు పేరు మెతుషెలా. అతడు చనిపోయిన తర్వాత అది వస్తుంది. కాబట్టి నా కొడుకు ఎప్పుడు చనిపోతాడు అప్పుడు ప్రపంచం మొత్తం నాశనం అయిపోయిద్ది. ఈలోపు నా కొడుకు ఎప్పుడు చచ్చిపోతాడో వాడికి తెలియదు. వాడు చచ్చిపోతే మీరు పోయినట్టే. అందుకని ఈలోపు మీరు మారాలి. మారకపోతే సడన్గా వాడు చచ్చాడంటే మీరు పోయినట్టే. వాడితోనే ప్రపంచం మొత్తానికి లింక్ ఉందిరా. కాబట్టి వాడు చావకముందు మీరు మారండి. వాడు ఎప్పుడు చస్తాడో తెలియదు. దేవుడు నా కొడుకుని రేపు తీసేసుకున్నాడు అనుకోండి, మీరు అవుట్ అని హానోకు పెద్ద మనుషుల్ని పిలిపించి మాట్లాడాడు. చుట్టుపక్కల ఉన్న రాజులందరిని పిలిపించి మాట్లాడితే చాలామంది అప్పుడు దేవుడు నమ్ముకొని అలాగేనండి ఓహో ఇలా చేశాడు దేవుడా, ఇలా జలప్రళయం రప్పిస్తానన్నాడా, ఇక నీ కొడుక్కి ప్రపంచానికి లింక్ పెట్టాడా అని కొంతమంది మారినోళ్ళు మారారు, కొంతమంది వంకరగా తిస్కారంగా మాట్లాడారు. ఈలోపు హానోకు జంప్ అయిపోయాడు, మరణం చూడకుండా వెళ్ళిపోయాడు. ఇక మెతుషెలా బ్రతికాడు. మెతుషెలా కాలంలో దేవుడు భూలోకాన్ని కాపాడాడు. ఆయనకి ఇసుకొచ్చినా కాపాడాడు. మెతుషెలా బ్రతికి 969 సంవత్సరాలు బ్రతికి అతడు చచ్చిపోయాడు. మీరు ఆదికాండం చరిత్ర చూసుకోండి, నేను సంవత్సరాలు లెక్క పెట్టి చూసా. మెతుషెలా ఏ సంవత్సరం చచ్చిపోయాడో అదే సంవత్సరం నోవాహు కాలంలో జలప్రళయం వచ్చి మానవ జాతి మొత్తం చచ్చింది. దేవుడు ఏది చెప్పాడో అది ఖచ్చితంగా జరిగిపోయింది. నేను సంవత్సరాలు లెక్క పెట్టుకుంటూ వచ్చా, ఆదాము దగ్గర నుంచి మెతుషెలా వరకు. మెతుషెలా ఏ సంవత్సరం చనిపోయాడో అదే సంవత్సరం జలప్రళయం వచ్చి 40 రాత్రింబగళ్ళు ఆకాశం నుంచి జలప్రళయం వచ్చి మానవ జాతి మొత్తం చనిపోయారు. కాకపోతే అది నోవాహు కాలంలో వచ్చింది కాబట్టి దానికి ఏమని పేరు వచ్చింది? నోవాహు జలప్రళయం వచ్చింది. దాని బ్యాక్గ్రౌండ్ ఎవడు చెప్పట్లా. నోవాహు కాలంలో జలప్రళయం వచ్చింది కాబట్టి నోవాహు ఓడగట్టుకున్నాడు, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు గనక, మానవ జాతి నశించారు గనక దానికి నోవాహు జలప్రళయం అనే పేరు వచ్చింది. కానీ వాస్తవానికి అది హానోకు జలప్రళయం. హానోకుది నోవాహు దగ్గరికి వాయిదా పడింది, 500 సంవత్సరాల వాయిదా పడింది. హానోకు మరణం చూడకుండా జంప్ అయిపోయాడు పరలోకానికి. అతను కొడుకు మెతుషెలా ఉన్నంతకాలం దేవుడు ప్రపంచాన్ని ఆపుతానని చెప్పి ఆపాడు. ఎందుకంటే దేవుడు అతను ప్రార్థన ఆలకించాడు, దేవుడు అతని యొక్క రిక్వెస్ట్ని మన్నించాడు. సరే నీ కొడుకు ఉన్నంతకాలం ఆపుతాను పోవాయా అన్నాడు. అలాగే చేశాడు దేవుడు. సో మెతుషెలా ఏ సంవత్సరం చనిపోయాడో ఆ సంవత్సరం ప్రపంచం మొత్తం ఉప్పొంగి నీళ్ళు వచ్చి ఆకాశ తూములు విప్పబడి మానవ జాతి మొత్తం చచ్చిపోయారు, నోవాహు కుటుంబం తప్ప. చూసారా? కాబట్టి హానోకు దేవుడికి ఇష్టడుగా బ్రతికినందువల్ల, విశ్వాస వీరుడుగా బ్రతికినందువల్ల మరణం చూడకుండా వెళ్ళిపోయాడు. అతను కొడుకేమో మానవ జాతిలో అందరికంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికి అతడు దీవించబడ్డాడు. ఆ తర్వాత మానవ జాతి నశించింది. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రియులారా, ఆ నోవాహు కాలంలో జలప్రళయం వచ్చినట్టుగా హానోకు కాలంలో ఆపినట్టుగా దేవుడు ఇప్పుడు రెండవ రాకడని ఆపుతున్నాడు. ఆ రోజు దేవుడు ఆపాడు, ఇప్పుడు రెండవ రాకడని ఆపుతున్నాడు దేవుడు. ప్రపంచం నాశనం కాకుండా, మానవ జాతి నశించిపోకుండా, మానవ జాతి మొత్తం అగ్నితో కాలిపోయి బూడిదైపోకుండా, సజీవ దహనమైపోకుండా దేవుడు నీ కోసం నా కోసం ఈ భూగ్రహాన్ని ఇంకా కాపాడుతున్నాడు, ఈ మానవ జాతిని కాపాడుతున్నాడు. కానీ మానవుడు అర్థం చేసుకోవట్లేదు. దేవుడు కోపం వచ్చిందంటే అప్పుడు జలప్రళయంతో నాశనం చేశాడు, ఈసారి అగ్ని ప్రళయంతో నాశనం చేస్తానని చెప్పి కూడా ముందే మాట ఇచ్చాడు. ఈసారి అగ్నితో కాల్చి మొత్తాన్ని బూడి చేసి పడేస్తానన్నాడు.
కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే నోవహు కాలాన్ని అర్థం చేసుకోవాలి, దానికి ముందు హానోకు కాలాన్ని అర్థం చేసుకోవాలి. మనుషులందరూ చెడిపోతే ఒక హానోకు అనేవాడు మరి తపస్సు చేసుకుంటా కొండ గుహల్లో ఉండి దేవునితో ఒంటరిగా అలా రోజులు గడిపి దేవుడిని శాంతింపజేశాడు, దేవుని ఆరాధించాడు, దేవుని యొక్క ముఖ దర్శనం చేసుకోగలిగాడు. ఒక గ్రంథం రాసి ఈ భూగ్రహం మీద పడేసి వెళ్ళిపోయాడు. ప్రపంచ భవిష్యత్తులో జరగబోయే విషయాలు చెప్పి చచ్చాడు, వెళ్ళిపోయాడు. మరణం చూడకుండా వెళ్ళిపోయాడు. తన కుమారుడు బ్రతికినంతకాలం దేవుడు ఆపాడు భూలోకాన్ని. తర్వాత భూలోకం మానవ జాతిని తీసేశాడు. సో ఇప్పుడు మనం ఏంటంటే హానోకులాగా ప్రతి ఒక్కరు తయారవ్వాలి. నువ్వు ఒక హానోకులాగా తయారవ్వాలి. నువ్వు దేవుని ఆరాధించేవాడిగా ఉండాలి, దేవుని హత్తుకొని జీవించేవాడిగా ఉండాలి, దేవునితో అన్యోన్య సహవాసం కలిగినోడుగా ఉండాలి. ఎందుకంటే ఇతరుల గురించి నీకు అనవసరం. మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, నీకు అనవసరం. ఎవరిని విమర్శించాల్సిన పని లేదు, ఎవరికి తీర్పు తీర్చాల్సిన పని లేదు, ఎవరికి అభ్యంతరంగా ఉండాల్సిన పని లేదు. ఎవడు భక్తుడు చూసుకొని పోవాలి, ఎవడు రక్షణ వాడిదే, ఎవడు విశ్వాసం వాడిదే. కాబట్టి నీ సొంత రక్షణ నువ్వు కొనసాగించుకోవాలి. పిలిపిలికి రాసిన పత్రికలో చూసుకోండి, పిలిపి పత్రికలో 3:12 చెప్తాడు, భయముతోనూ వణుకుతోనూ మన సొంత రక్షణ కొనసాగించుకోవాలంటాడు. కాబట్టి అంచె దినాల్లో ఉన్న మనం ప్రియులారా హానోకును చూసి లెసన్ నేర్చుకోవాలి. అతను చూసి మనం నీతి పాఠం నేర్చుకోవాలి. ప్రపంచం అంతా చెడిపోయి ఉంటే, ఎవడు బిజీలో వాడు ఉంటే, ఎవడు కూడా అన్యాయంగా అక్రమంగా అవినీతి పరులుగా జీవిస్తూ ఉంటే, హానోకు ఎవరితో కలవకుండా, ఎవరితో పొత్తు పెట్టుకోకుండా, ఎవరిని విమర్శించకుండా, ఏ పాపానికి బానిస అవ్వకుండా, లేకపోతే ఏ చెడు స్నేహాలు చేయకుండా, ఎవడు జోలికి వెళ్లకుండా ఎక్కువ సమయం దేవుడితో గడిపి దేవుడికి ఇష్టడుగా బ్రతికి చివరికి మరణం కూడా చూడకుండా చంపైపోయాడు. అంటే దేవుడికి అతను ఇష్టంగా బ్రతికాడు కనుక మరణం కూడా చూడకుండా వెళ్ళిపోయాడు. అంత గొప్ప విషయం అది. ప్రపంచంలో మొట్టమొదట మనిషిగా మరణం చూడకుండా ఉన్న శరీరంతో ఆరోహణమే వెళ్ళిపోయాడు. దేవుడు అతని కోసం అతను ప్రార్థన విని కాదని లేక 500 సంవత్సరాలు మానవ జాతిని కాపాడాడు. జలప్రళయం వాయిదా వేశాడు, అయినా ఒక్కడు కూడా మారలా. చివరికి మెతూషెల చచ్చిపోయాడు, జలప్రళయం వచ్చింది కానీ ఎవడు మారలా. అప్పట్లో నోవాహు కుటుంబం మాత్రమే రక్షించబడ్డారు. వారి ద్వారా ఇప్పుడు మనందరం మళ్ళీ ఉత్పత్తి అయ్యాం. ఆ రోజు ఆ నోవాహు కుటుంబం కూడా లేకపోతే ఈరోజు అసలు మానవ జాతి భూమి మీద ఉండేది కాదు, మానవ జాతి ఈరోజు ఉండేది కాదు. కనుక ఈ విషయాలని మీరు అర్థం చేసుకొని ఈ అంచె దినాల్లో ఉంటున్న మీరు ఇంకా నాస్తికులుగా ఉంటే కుదరదు, హేతువాదులుగా ఉంటే కుదరదు, నామకార్థ క్రైస్తవులుగా ఉంటే కుదరదు, అన్యులుగా ఉంటే కుదరదు. ఇంకా మేము అలవాట్లో ఉంటాం, లేకపోతే ఇంకా మేము బాప్తీసం తీసుకోకుండా ఉంటాం, చర్చికి వెళ్ళకుండా ఉంటాం అంటే ఏదో ఒక రోజు నువ్వు ప్రమాదానికి గురైపోతావు. దేవుని ఉగ్రత వస్తుంది, దేవుడు మానవ జాతికి తీర్పు తీర్చిపోతున్నాడు. అందుకని ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఈ 5వ వార్షికోత్సవంలో న్యూ గుంటూరు న్యూగా మారిపోవాలి, న్యూగా మారిపోవాలి. అందుకని బైబిల్లో ఉంది, ఎవడైనా నువ్వు క్రీస్తు యేసునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి అయి ఉన్నాడు. అలాగా నూతన సృష్టిగా మనం మార్చబడాలి. నూతన మనసు, నూతన హృదయం, నూతన తీర్మానాలు, నూతన ప్రణాళిక మనకు కావాలి. మనమందరం హానోకుల్లాగా తయారై దేవుని హత్తుకొని జీవించాలి, ఆయన ఆరాధించే వాళ్ళగా జీవించాలి. చెడిపోయాడు చెడిపోతారు, నీకెందుకు? వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడొద్దు, యేసు వైపు చూడు. హెబ్రీ పత్రికలో చెప్పినట్టు 12:2 విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మీ ముందు ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో పరిగెత్తండి. దట్స్ ఆల్. యేసు వైపు చూస్తూ ముందుకెళ్ళిపోవాలి. హానోకు అలాగే చేశాడు, మనుషుల వైపు చూడలేదు. మనుషులేమో ఎవడు పిచ్చిలో వాడు ఉంటే, హానోకు దేవుని భక్తిలో ఉండి లోకాన్ని జయించగలిగాడు, మరణాన్ని చూడకుండా వెళ్ళగలిగాడు, మానవ జాతికి ఒక అవకాశం ఇప్పించగలిగాడు. మరి ఈరోజు నీ సంగతి ఏంటి? ప్రియమైన సోదరుడా, సోదరి, తల్లులారా, తండ్రులారా, యవన బిడ్డలారా, పెద్దలారా, చిన్నలారా, మరి దేవుని ఉగ్రత రాకూడదు, దేవుని కోపం రప్పించకుండా, దేవుడు మన మీద చర్య తీసుకోకుండా, దేవుడు ఒక అవకాశం మనకి ఇస్తున్నప్పుడు, సువార్త ప్రకటన జరుగుతూ ఉన్నప్పుడు, దేవుడు మన కోసం వాయిదా వేసుకుంటా ఆలస్యం చేస్తున్నప్పుడు ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకొని హానోకులాగా నేను కూడా బ్రతకాలి, నేను కూడా దేవుడికి ఇష్టంగా బ్రతకాలి, ఆయన్ని హత్తుకొని జీవించాలి. సరే, ఇప్పటి వరకు తెలుసో తెలియక ఎట్లా బ్రతికాను, ఇక నుంచన్నా నేను మంచిగా బ్రతుకుతాను, మారుమనసు పొందుకుంటాను, పాప క్షమాపణ పొందుకుంటాను, బాప్తీసం తీసుకుంటాను, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాను, ఆరాధన చేస్తాను, ఇక నుంచి నా జీవితం మార్చుకుంటానని ఒక మంచి తీర్మానం తీసుకొని మనం అందరం ఒక్కొక్కరు ఒక హానోకుల్లాగా తయారై మన కుటుంబాన్ని మనం మార్చుకోవాలి. మన బంధువుల్ని, స్నేహితులు, రక్త సంబంధికులు మనం మార్చుకొని మనం అందరం ఈ ప్రభువురా అక్కడ వచ్చే లోపు దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా, దేవుని తీర్పు మన మీద రాకుండా హానోకులాగా మనం అందరం జాగ్రత్తగా ఉండి దేవుని యొక్క రాజ్యం కొరకు సిద్ధపడుతూ ఎత్తబడే సంఘంలో ఉండాలని వాక్యం హెచ్చరిస్తుంది.
కాబట్టి ప్రతిరోజు హానోకును గుర్తు చేసుకోండి. అతడు దేవుడికి ఇష్టడుగా బ్రతికాడు. చివరికి దేవుడు అతన్ని చూసి 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 మెచ్చుకొని మెచ్చుకొని మరణం కూడా లేకుండా తీసుకెళ్ళిపోయాడు. అంటే ఎంత గొప్ప విషయం అది. మానవ జాతి మొత్తం మరణించారు, హానోకు మరణమే చూడకుండా చంపైపోయాడు. అంటే అతడు దేవుడికి ఎంత ఇష్టంగా బ్రతికితే దేవుడు అలా చేశాడో మీరు ఆలోచించుకోండి. అతను కుమారుడు ఉన్నంతకాలం దేవుడు కాపాడాడు. కాబట్టి మనకు కూడా ఇప్పుడు అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని రానున్న రాకముందే, దేవుని యొక్క ఉగ్రత రాకముందే అందరూ దేవుని దగ్గర క్షమాపణ అడుక్కొని పశ్చాత్తాపడి జీవితాలు మార్చుకొని కుటుంబాలుగా మనం రక్షించబడి ప్రభు రాకడ కొరకు ఎత్తబడి సంఘం కోసం సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయును గాక. రైట్, అందరూ తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒకసారి ఆలోచించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. నిజంగా మనుషులందరూ చెడిపోతే హానోకు ఒక్కడు ఎలా ఉండగలిగాడు? కరెక్ట్గా హానోకు ఒక్కడు ఎలా యథార్థంగా ఉండగలిగాడు? ఎలా బ్యాలెన్స్గా ఉండగలిగాడు? ఎలా భక్తి చేయగలిగాడు? ఎలా దేవుడికి ఇష్టడుగా బ్రతకగలిగాడు? చివరికి దేవుడు మెచ్చుకునే అంతగా, దేవుడికి నచ్చినంతగా ఎలా ఉండగలిగాడు? సూపర్. దేవుడే మెచ్చుకొని మరణం లేకుండా తీసుకెళ్ళిపోయాడు. ఎంత గొప్ప విషయం. మరి హానోకులాగా ఉండటానికి మనం ఎందుకు ట్రై చేయకూడదు? మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదు? ఇప్పటివరకు తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేసి ఉంటాం. సరే, దేవుడు క్షమిస్తాడు, దేవుడు కాపాడతాడు, దేవుడు నరకం నుంచి తప్పిస్తాడు. కానీ మనం ఒక మంచి నిర్ణయం తీసుకుంటే మంచిది కదా. దేవుడిని బాధ పెట్టకుండా, కోపం రప్పించకుండా, నశించిపోకుండా మనం ముందుగానే రక్షించబడితే మంచిది కదా. మన కుటుంబాలను మార్చుకుంటే మంచిది కదా. అందుకని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ 5వ వార్షికోత్సవంలో ఈ 5 సంవత్సరాలు ఎన్ని ప్రసంగాలు చెప్పుంటారు ఇక్కడ. ఈ 5 సంవత్సరాలు ఎంతమంది సేవకులు వచ్చి ఉంటారు, ఎన్నిసార్లు దేవుడు నిన్ను హెచ్చరించాడు, అయినా నువ్వు పట్టించుకోవట్లేదు. కానీ దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు ఉపయోగించుకోకపోతే తర్వాత నష్టపోతాం ప్రియులారా. 5 సంవత్సరాలు వాళ్ళ యొక్క ప్రయాస, వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టి నెలకు ఒకరిని సేవకుని పిలిపించి వాక్యం చెప్పిస్తా ఉన్నారు. వాళ్ళ ధర్మం వాళ్ళు చేశారు. మరి మన ధర్మం ఏంటి? మరి మన పరిస్థితి ఏంటి? మనం మారేది ఎప్పుడు? సో ఈరోజు దేవుడు నీతో క్లియర్గా మాట్లాడుతున్నాడు. హానోకును చూసి మనం లెసన్ నేర్చుకోవాలి. 4 హానోకులు, 3 ఫెయిల్ అయ్యాడు, 1 క్లిక్ అయ్యాడు. మరి మన సంగతి ఏంటి? మనం కూడా అలాగే దేవుని కోసం ఇష్టలుగా బ్రతకాలి. దేవుని రాకడ కొరకు సిద్ధపడే మనసు మనం కలిగి ఉండాలి. అలా ఉండటానికి ఈరోజు ఆలోచించుకుందామా? అలా ఉండటానికి ప్రతి ఒక్కరం ప్రభు సిలువు దగ్గరికి వద్దామా? ఆయన సిలువులో కార్చిన రక్తంలో మన జీవితాలు కడిగి శుద్ధి చేసుకుందామా? మన జీవితాలు మార్చుకుందామా? సోదరుడా, సోదరి, తల్లి, బాబు, క్రీస్తు రక్తములో నీ జీవితాన్ని కడిగి శుద్ధి చేసుకోగలవా? క్షమాపణ అడుక్కోగలవా? దేవుడికి సారీ చెప్పగలవా? ప్రభువా, నేను కూడా హానోకులాగా బ్రతుకుతానయ్యా, నీకు ఇష్టంగా బ్రతుకుతానయ్యా, ఎక్కువ ప్రార్థన చేసుకుంటా ఉంటానయ్యా, ఎక్కువ భక్తిలో ఉంటానయ్యా, ఎక్కువ ధ్యానంలో ఉంటానయ్యా, నీకు అనుకూలంగా ఉంటానని ఈరోజు ప్రార్థన చేసుకోండి. ఆయన సిలువ రక్తంలో జీవితాన్ని కడిగి శుద్ధి చేసుకోండి. అందరూ ఒక నిమిషం కళ్ళు మూసుకోండి. అందరూ ప్రార్థనలో ఉందాం. ఒక మంచి తీర్మానం తీసుకుందాం. ఒక గొప్ప మార్పు వచ్చేటట్టుగా మనం ఆలోచించేద్దాం. హానోకు కాలం గొప్పది. ప్రజలందరూ చెడిపోతే హానోకు ఒక్కడు దేవుడికి అడ్డం పోయాడు. దేవుడికి అడ్డం పోయి దేవుడు కోపం ఆపి 500 సంవత్సరాలు జలప్రళయం ఆపిపడేశాడు. ప్రపంచాన్ని కాపాడాడు ఒక్కడో. కానీ ఆ తర్వాత ప్రపంచం మారలేదు కాబట్టి నోవహు కాలంలో జలప్రళయం వచ్చి నశించిపోయారు. ఒకవేళ అప్పుడు మారి ఉంటే ఈ జలప్రళయం వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు కూడా అంతే. దేవుడిచ్చిన అవకాశం ఉపయోగించుకోకపోతే కుదరదు. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఈరోజు అందరూ మారుమనసు పొందడానికి ఒక తీర్మానం తీసుకుందామా? కళ్ళు మూసుకోండి. ఓ పల్ల వింటుండగా అందరం, ప్రభువా, ఈ రోజు నుంచి నేను మారుమనసు పొందుతానయ్యా, నేను త్వరలో బాప్తీసం తీసుకుంటానయ్యా, మా కుటుంబం మొత్తం మారిపోతామయ్యా, నీ కోపం వద్దయ్యా, నీ ఉగ్రత వద్దయ్యా, అయ్యా మేము ఇంతకాలం ఏదో మా ఇష్టం వచ్చినట్టుగా బ్రతికాం, ఇక నుంచి నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతామని చెప్పగలమా? అందరం అలాగ ఆలోచించుకుందామా? ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మారు మనసు పొందుమా, మారకుంటే నరకమే, మారు మనసు పొందుమా, మారకుంటే నరకమే, మారు మనసు పొందుమా.
పొందుమా. మారకుంటే నరకమే, మారు మనసు పొందుమా. అందరికీ మంచి అవకాశం, ఒక మంచి అవకాశం మన జీవితాలు మార్చుకోవడానికి, ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి, ఈ రక్షణ పొందుకోవడానికి, దేవుని ఆశీర్వాదం పొందుకోవడానికి సోదరుడా సోదరి మంచి అవకాశం. శాంతి లేని ధరణి యందు శాంతి ఎచ్చట దొరుకును. ఎస్ సోదరుడా సోదరి ఖాన్, శాంతి లేని ధరణి యందు శాంతి ఎచ్చట దొరుకును. శాంతి లేని బ్రతుకుకు శాంతి లేని బ్రతుకుకు శాంతినిచ్చు దాతగలడే. శాంతి లేని బ్రతుకుకు శాంతినిచ్చు దాతగలడే. మారు మనసు పొందుమా. మారకుంటే నరకమే, మారు మనసు పొందుమా. ప్రార్థన చేసుకుందామా, ఒక మంచి తీర్మానం తీసుకుందామా. సోదరి సోదరులారా, 5వ వార్షికోత్సవంలో దేవుడు మనకిచ్చిన దివ్య సందేశం హానోకు జీవితం నుండి కనుమెప్పు. హానోకు జీవితం నుండి మానవ జాతికి ఒక మంచి లెసన్, మానవ జాతికి ఒక అవకాశం. ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవటం మంచిది. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ప్రేమించి మాకిచ్చిన వర్తమానం కొరకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఎస్, ఈ వర్తమానం మా హృదయాల్లో ఫలింపు చేయండి ప్రభువా. నాయన, ఈరోజు ఒక్కొక్కరి జీవితాల్లో ఒక పరావర్తనం, ఒక మార్పును మీరు తీసుకురమ్మని మనం చేస్తున్నాం. ఈ వార్షికోత్సవ కూడికల 2 రోజు సభలో ఘనంగా జరిగిస్తూ వచ్చినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ, ఎస్, మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చుందాం.